ఆ గర్వం స్థాయి ఆకాశమంతా ఎత్తుకు పెంచేశావు. నువ్వేంటో నిరూపించావు కావేరి. ఎప్పుడు మా బావ గొప్ప అనేదానివి. కానీ ఈ బావ కంటే ఈ మరదలే ఎప్పుడూ గొప్ప. నువ్వే గొప్ప కావేరి. కావేరి, నువ్విక్కడితో ఆగకూడదు. నీ స్థాయి ఏంటో ప్రపంచానికి తెలియాలి. నీ పక్కన నీకు తోడుగా నేనుంటాను. ఈ పరుగు నువ్వాపనేకూడదు కావేరి. నేను మాటలో పెట్టేశాను. సారీ. తిను కావేరి. నేననుకున్నది అబద్ధం కాలేదు. నా బిడ్డ కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా ఓదార్చే ఒకే ఒక వ్యక్తి మా శివనే. శివ నా బిడ్డకి భర్త అయితేనే అది సంతోషంగా ఉండగలదు. బావా, అక్క మీద నీకున్న అభిమానం, ప్రేమ చాలా గొప్పది. కానీ ఒకరికి భార్య అయిన అక్క ఎప్పటికీ నీకు సొంతం అవ్వలేదు కదా బావా. నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందైనా అక్క బ్రతకాల్సింది మాత్రం తాళి కట్టిన అర్జున్ బాబుతోనే. కావేరి, ఈ నీళ్లతో కడుక్కో. కావేరి, ఆలస్యం అవుతుంది కదా, వెళ్ళి పడుకో కావేరి. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి కదా, జర్నీ చేయాలి, అలసిపోతాం. వెళ్ళు కావేరి. గుడ్ నైట్. అసలు నేనేం ఆలోచించాలో నాకేం అర్థమైతలేదు. ఒకవైపు అర్జున్ బాబు నేను నా కుటుంబానికి దూరం అవ్వకూడదు అని బోనమ్మగారు నిజం చెప్పబోతుంటే ఆపిండ్రు. తిరిగొచ్చాక నా మెళ్ళో తాళిని తన చేత్తో తీసి నెక్కి కూడా నా కోసం సిద్ధమైండు. ఈడ అమ్మనే నన్ను అనుమానిస్తూ అడ్డుపడుతుంటే కూడా బావ నన్ను అర్జున్ బాబుతో కలిసి పోనీకి అమ్మనే ఒప్పించిండు. ఆడ అర్జున్ బాబు గొప్పనా, ఈడ శివ బావ గొప్పనా? నేను కోరుకున్నప్పుడు ఎవరి ప్రేమ నాకు దక్కలేదు. కానీ ఇప్పుడు కొండంత ప్రేమని చూపిస్తున్న ఇద్దరిలో ఎవరిని కాదనుకోవాలో తెలుస్తలేదు. అన్నీ, హలో అన్నీ. ఏంటి కాకి, అక్కడింకా నీ పనులు పూర్తవలేదా? ఇంకా రాలేదేంటే? అయ్యో అన్నీ, లవ్ యూ సో మచ్. నానిప్పవే నీకు కాల్ చేద్దామనుకున్నాను. ఈ లోపల కాల్ చేసినావన్నీ. నేను స్టార్ట్ అవుతున్నానన్నీ. రేపంగే ఉండును. టింగ్ టింగ్. అవునా? రావే, త్వరగా రా. నువ్వొస్తే మాకుండే ఎనర్జీనే వేరు. అన్నీ, నాను వస్తే వచ్చే ఎనర్జీ కన్నా ముందే నీ వాయిస్ లో ఏదో ఎనర్జీదా తెలుస్తా ఉండాది. ఎనీథింగ్ విశేషమా అన్నీ? అవునే కాకి, అవును, విశేషమే. అర్జున్ కావేరీలను నారాయణమూర్తి గారు వాళ్ల ఫామ్ హౌస్ లో ప్రోగ్రాంకి పంపించే ఏర్పాటు చేశారు. అక్కడికి ఇద్దరు కలిసే వెళుతున్నారు కాకి. అన్నీ, ఇది నిజమా? అవునే అన్నీ, ఆసం గుడ్ న్యూస్ దా చెప్తివి. இப்போ மேட்டர் தான் வினி, நான் எனர்ஜி தான் டபுள் தான் ஐ பூர்சினாதி. ரொம்ப ஹாப்பி அண்ணி, ரொம்ப ஹாப்பி.
ఇక నుంచి అన్ని శుభాలే జరగబోతున్నాయి. అంగే ప్రోగ్రాంకి పోయిన జంట హనీమూన్ జంట మాదిరి ఇల్లెల్లే హనీమూన్ దా ఎంజాయ్ చేసి రిటర్న్ దా అవును. టింగ్ టింగ్. కాకి నీ నోట్లో చక్కెర పొయ్యా. నీ మాట నిజం కావాలే. అంతా ఆ దేవుడిదయ్యే. అవునండి, అంతా మురుగన్ దయా. నాను రేపుదా వచ్చేస్తున్నాను. ఇంద హ్యాపీని మనం సెలబ్రేట్ దా చేసుకోవాలా, ఓకేవా? అలాగేనే, నువ్వురా తొందరగా వచ్చే. ఉంటా అన్నీ. మనవడా, కావేరి దగ్గరికేనా బయలుదేరావు? అవునాని, విత్తన పూజకు కావేరి దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకే తన్ని పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అర్జున్, కావేరిని ఒకసారి ఇంటికి తీసుకురానన్నా. ఇప్పుడు ఎలాగో రుక్మిణమ్మ శివ కూడా కావేరిని నీతో బయటికి పంపించడానికి ఒప్పుకున్నారు కదా. కావేరికి కూడా నీ మీద కోపం పోయి ఉంటుంది. అందుకే నీతో రావడానికి ఒప్పుకుంది. అర్జున్, మళ్ళీ మీ జర్నీ సరికొత్తగా మొదలవబోతోంది. అందుకే నాన్న, మొన్న ఏదో నాటకమాడి కావేరి చేత ఇంట్లో దీపం పెట్టించాం. కాని ఇప్పుడు కావేరి ఇష్టపూర్వకంగా దీపం వెలిగించాలని ఆశగా ఉంది నాన్న. రేపు నువ్వు నాతో వస్తే నీ మెడలో నా వల్ల పడ్డ తాళిని నా చేతులతో నేనే తీసేస్తా. నా కోడల్ని నేను అబద్ధంతో కాకుండా ఇష్టంతో ఆనందంగా ఈ గడపలో అడుగు పెడితే నాకు చూడాలనుంది. ఒక్కసారి నా కోడల్ని నా ఇంటికి తీసుకురారా ప్లీజ్. అమ్మా, ప్లీజ్ ఏంటమ్మా? కావేరి నీ కోడలు, తను నీ కోసం ఇక్కడికి ఎందుకు రాదమ్మా? అడిగావు కదా, తప్పకుండా కావేరి ఇంటికొస్తుంది. తన్ని నువ్వు ఎలా ఇంట్లోకి ఆహ్వానించాలి అనుకున్నావో కాంప్రమైజ్ అవ్వకుండా ఏర్పాట్లు చేసుకో, ఓకేనా? ఒరే మనవడా, నువ్వు సూపర్ కన్నా. శీఘ్రమేవ కావేరీ ప్రాప్తిరస్తు అని ఆ రోజు దీవించాను. ఆ దీవెనలైతే ఫలించేశాయి. మనవడా, పోయి నీ పెళ్ళంతో తిరిగిరా. థ్యాంక్ యూ నాని. అయ్యో ఆ? ఇదిగో బోనా, ఇదిగో నీ కోడలు నా మనవరాలు వస్తుంది. అవునత్తయ్య. మళ్ళీ ఇంటికి పండగ వస్తుంది. త్వరగా అన్ని సిద్ధం చెయ్యాలి. ఒసే చిత్ర, నా మనవరాలు వస్తుందే. ఇంటి కోడలు రాబోతుంది. తన రాకని పెద్ద పండగలా చెయ్యాలి. ఇదిగో సరిగ్గా అన్ని బాగా చెయ్యాలి, మర్చిపో బాగా. అట్టగే అమ్మా.